హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి చర్చించాల్సినవి. సో ఎవరు తన గోతులో దూకున్న గొయ్యలేని ఎవరు పడ్డారు. సో అదేవిధంగా సైలెంట్గా నాగసారి అయితే రాడ్ అయితే దించేశారు. సో ఇప్పటికైనా వీళ్ళు మారుతారా? అదేవిధంగా ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అదైనా మానుకుంటారా లేదా ఇంకా ప్రొలాంగ్ చేస్తారా? ఈరోజుతో క్లారిటీ రావాలి, వచ్చి ఉండాలి వాళ్ళకి. ఒకవేళ అలా ఆలోచించకపోతే ఖచ్చితంగా వాళ్ళు నాగసారి చెప్తుంటారు చూడు, అంత ఎత్తులోంచి కింద డబిక్కులు పడతారని, అదైతే జరుగుతుంది. సో అదేవిధంగా యష్మి సోనియా రగడ మామూలుగా లేదు. సో దాన్ని వీడియోతో సహా చూపించి నాగసారి అయితే కడిగి పడేశారు, అందులో అనుమానం లేదు. కాకపోతే ఆ ఫైర్, ఆ గన్లు పట్టుకురావడం లేదా ఈ తీసుకురావడం, స్టిక్కులు తీసుకురావడం ఇవన్నీ లేకుండానే మామూలుగానే వచ్చాడు. సో వాళ్ళు పలకరించినప్పుడు హాయ్ సార్ హౌ ఆర్ యు అంటే ఐ ఆమ్ నాట్ హ్యాపీ అన్నట్టుగా చెప్పాడు. అంటే మీకు ఉందరా ముందు ముందు ముసళ్ళ పండగ అని చెప్పి హెచ్చరించాడు. సో అవన్నీ కూడా చెప్పుకుందాం, చాలా ఉన్నాయి దీంట్లో. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, నా నోటిఫికేషన్లు వస్తాయి. సో తప్పకుండా ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికి కూడా మెనీ 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 థ్యాంక్స్. సో ఇప్పటికే నాకు 5160 చిల్లర ఉంది. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 అయ్యేలాగా నా కోరిక 6000 అవ్వాలని అది నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. సో మిమ్మల్ని కూడా వేడుకుంటున్నా. అంటే నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అదే నేను కోరుకునేది. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్తే మామూలే, అంటే నిన్న జరిగింది మనకి ఈరోజు చూపిస్తారు కాబట్టి మామూలు ప్రమోషన్స్ అదేం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ వాకింగ్ ఉంది చూస్తారు, లేడీస్ వాకింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు ఆడపిల్లలు. చక్కగా ఆ స్టేజ్ మీద అలా నడవడం చాలా బాగుండింది. సో తర్వాత ఏమైందంటే ఇక్కడ హీరో ఎవరు జీరో ఎవరు చెప్పాలి. సో ముందు మణికంఠని పిలిచాడు, ఎందుకంటే మణికంఠ అయోమయం కాబట్టి అందరి దృష్టిలో. కానీ నా దృష్టిలో అతను అయోమయం కాదు, చాలా ఇంటెలిజెంట్ గేమ్లో. కాకపోతే అతనే తక్కువ చేసుకుంటాడు, అందువల్ల చీప్ అయిపోతాడు జనాల దృష్టిలో. హౌస్ మేట్స్ దృష్టిలో కూడా అతను చీప్ అయిపోతాడు. యాక్చువల్గా అయితే అతను చేసిన షార్పు నిఖిలే చెప్పాడు. వాడు ఆలోచించినట్టు ఎవరు ఆలోచించరు, అంత ఫాస్ట్గా ఆలోచిస్తాడు, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడు, దాని మీద స్టెక్ ఆన్ అయి ఉంటాడని నిఖిలే చెప్పాడంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మొదటే అందుకే నాగసారి ఏం చేశాడంటే మణికంఠని పిలిచాడు. హీరో ఎవరు జీరో ఎవరు. సో సీతనిచ్చాడు, ఎందుకంటే ఒక మంచి చీఫ్ దొరికింది సార్. చీఫ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అలాంటి నిర్ణయాలు పక్కాగా తీసుకుంటుంది. అదేవిధంగా ఎంకరేజ్ చేస్తుంది, అందరినీ ఆడిచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. సో ఆమె ఎమోషన్స్ అందరిని కూడా, ఆమెకి ఎమోషన్స్ ఉన్న ఆ ఎమోషన్ అందరినీ కాపాడుతుంది. చాలా చక్కగా చెప్పాడు. తర్వాత నైనిక, సో ఫస్ట్లో వీక్లో ఉన్నంత లేదు సార్, ఇప్పుడైతే ఆమె పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోయిందని ఇంతకు చెప్పాడు. నాగసారి కూడా 200% రైట్ మనీ. మొదటి వారం చూపించినంత తర్వాత ఏం కనిపించలేదు. కాకపోతే అమ్మాయి అన్నెసరీగా థింక్ చేస్తుంది, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెన్. మనం గమనిస్తుంటే కూడా అమ్మాయి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంది, ఏదో సంథింగ్ ట్రిగ్గర్ అవుతుంది, అది మనకు అర్థం అవుతుంది. అది పర్సనల్ కావచ్చు లేదా హౌస్ విషయం అయితే కాదు, అది నా దృష్టిలో అదేదో పర్సనల్ అయి ఉంటుంది. అమ్మాయి ఆ విధంగా అయిపోతుంది. తర్వాత నేను అలా అయిపోతుంది అని చెప్పింది. ఆటలో తగ్గిపోతున్నావమ్మా మనీ. తర్వాత నాకు సార్ మనీ వెల్ అబ్జర్వ్ అన్నాడు. నిజమే నేను చెప్పింది, చాలా అబ్జర్వ్ చేస్తాడు, ఏ ఒక్కను కూడా వదలడు. వీళ్ళేమంటారు, మమ్మల్ని స్నేహం చేస్తాం మాతోటి, ఆ తర్వాత నామినేషన్ చేస్తారంటున్నారు కదా. అతను చేసేది అతని దృష్టిలో, అతని ప్రాస్పెక్టివ్లో అతను కరెక్ట్. సో తర్వాత యష్మిని పిలిచారు. నిజంగా యష్మి మామూలుగా అయితే ఎవరికి ఇచ్చి ఉండాలా, పృథ్వీకి ఇచ్చి ఉండాలా. నిజంగా జెన్యున్ పర్సన్ అమ్మాయి, ఏదైనా ఉంటే ముఖాన్ని అడిగేస్తుంది. కాకపోతే ఆ క్లాన్లోకి పోయింది కాబట్టి ఆ అమ్మాయి ఈ 4-5 రోజులు ఉంటుంది కాబట్టి ఆ క్లాన్ నుంచి బయటపడుతుంది. లేకపోతే ఇంకొక వారంగా ఉండిందంటే ఆ అమ్మాయి కూడా
మరో సోనేలాగా తయారవుతుందో తెలియదు. అమ్మాయి యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ పిన్ పాయింట్ ట్రిగ్గర్ చేస్తుంది. సో హీరోగా నబీల్ని సార్ 100% ఆడతాడు సార్. గేమ్స్ ఫన్ జనరేట్ చేస్తాడు. అంటే రాత్రి అతను చేసిన ఫన్ మామూలు కాదు. సో అదేవిధంగా అతనిలాగా నేను ఆడాలనుకుంటున్నాను సార్ అని అంటే, అయితే ఎందుకు ఆడలేదు నబీల్లాగా అంటే ఈ అమ్మాయి ఏముంటుంది, లేదు సార్ నేను అతనికే పోటీ ఇచ్చే విధంగా ఆడతాను సార్ అని అనింది. తర్వాత జీరో ఎవరంటే నైనిక. సార్ సేమ్ గేమ్ బాగా ఆడుతుంది సార్. తన ఒపీనియన్ గట్టిగా చెప్పలేకపోతుంది. గేమ్ బాగా ఆడుతుంది కానీ ఒపీనియన్ చెప్పదు. ఆ అమ్మాయి ఏంటంటే త్రిలోక ఏమంటారు, త్రిశంకు స్వర్గం ఉంటుంది. సో నిఖిల్ దగ్గర పోయినప్పుడు ఒక విధంగా, వీళ్ళ దగ్గరకు పోయినది ఒక విధంగా. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నార్ద క్యారెక్టర్ ఏమో అనుకుంటారు. తర్వాత నబిల్ ఇమిటేషన్ క్లిప్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ ఇమిటేషన్స్ చాలా బాగా చేశాడు అతను. అసలు సూపర్ అన్నమాట. ఆదిత్యనైతే తీసాడు, పెట్టేశాడు. ఆదిత్య కూడా నబిల్ కడుపు నొప్పి పుట్టింది అతనికి. సో ఆడియన్స్ ఎలా ఆడాడు నబిల్, అబ్బా అందరూ చప్పట్లు కొట్టారబ్బా, ఆడియన్స్ కూడా. ఏంటి నబిల్, ఏంటి హైదరాబాద్ నుంచి ఇప్పుడు సౌదీకి వెళ్ళావు, ఏందో కబాబ్ తింటున్నట్టు కలలు కంటున్నావు. అవును సార్, నేను నిద్రలో సౌదీకి వెళ్ళిపోయి కబాబ్ తింటున్నా. ఈలోగా వచ్చి ఆ బిగ్ బాస్ వార్నింగ్ వచ్చింది. తిరగ చూస్తే వాళ్ళు మైకులు సరిగ్గా వేసుకోలేదు సార్ అని చెప్పాడు. తర్వాత హీరో ఎవరైనా అడిగితే పృథ్వీకి ఇచ్చాడు. నిజంగా ఒక 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 వ్యక్తిత్వం బయటపడ్డానికి ఒక్క ఇన్సిడెంట్ చాలు. సో పృథ్వీ వాళ్ళ క్లానే కదా, సీతకి ఇవ్వచ్చు కానీ ఇవ్వాల. సో పృథ్వీకి ఇచ్చాడు. ఎందుకంటే అతను ఆటగాడు, అతనికి పోటీ. అతను సర్జరీ చేయించుకున్నా కానీ అఫ్కోర్స్ అవన్నీ చూడడం కదా, అతనికి ఇచ్చాడు. నిజంగా ది బెస్ట్ ఒపీనియన్ అనిపించింది నాకైతే. అదేవిధంగా అతను ఇంతకుముందు అనే మాటలు కూడా వదిలేశాడు సార్ అని చెప్తే, నాకు సార్ ఏమన్నాడంటే 3 hours చిరునవ్వుతోనే అలాగే ఉన్నారు, ఎలా ఉన్నావా అని చెప్పి భలే అప్రిషియేట్ చేశాడు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆ పృథ్వీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాక్చువల్గా పృథ్వీ చాలా మంచోడు, చాలా సెన్సిబుల్ బాయ్. కాకపోతే అక్కడ ఉన్న ఒకే ఒక సెకండ్ వాళ్ళిద్దరిని మార్చేసి వాళ్ళ ఆటని సర్వనాశనం చేసింది అనేది మీకు అందరికి కూడా తెలుసు. ఆ విషయం నేను చెప్పనక్కర్లే. విష్ణు ఏంటమ్మా నవ్వు ఏంటనంటే, ఆ అమ్మాయి ఏదో నవ్వుతాం, అది పిచ్చిది నవ్వునట్టు. యాక్చువల్గా ఆ అమ్మాయి గేమ్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆడపిల్లకాయల్లో భలే స్ట్రాంగ్ క్యాండిడేట్ అమ్మాయి, గట్టిగా ఆడుతుంది. కానీ అమ్మాయి ఏంటంటే బయట ఈ స్టేజీల మీద చేసే ఫన్ అదే జనరేట్ చేస్తుంది. కానీ ఇప్పుడేందో ఈ లవ్ ట్రాక్ ఒకటి వచ్చే వైల్డ్ కార్డీస్ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ ఉండి, ఒరే తిక్కలదానా నువ్వు ఇది చేస్తున్నావు, నీకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్తే కానీ మారదేమో. సో లేకపోతే పసక్కే ఈ మాట కూడా. జీరోని మాత్రం మణికంఠన్ చేశారు సార్. నామినేషన్స్లో అందరూ చేయొచ్చు కానీ ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే చేస్తారు సార్. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు, అందరికీ కూడా హౌస్లో బక్రా ఎవరైతే మణికంఠే. వీళ్ళంతా కూడా సేఫ్ గేమ్ ఆడారు ఈరోజు, ఇది మాత్రం వాస్తవం. వాళ్ళందరిలో తప్పులు ఉన్నాయి, సరి చేసుకోవాల్సినవి. కానీ ఎవరు కూడా బయటపడకుండా నామినేషన్ల మీద జాగ్రత్త పడుతూ మణికంఠాన్ని టార్గెట్ చేశారు. అది అతనికే మంచిది అయ్యో అనిపించింది. తర్వాత నాకు సార్ మణి, నువ్వు అప్పుడప్పుడు నీ ఆలోచనలు మారిపోతున్నాయి, వీడియో చూడని చెప్పి వీడియో చేశాడు. ఎందుకంటే అతను చెప్పాడు కదా, అది కూర్చొని డిస్కషన్ చేసేటప్పుడు స్టెప్ అవుట్ అయ్యాడు కదా, అది. నాకు సార్ ప్రేరణ నిజమేనా? నిజమే సార్. ఎప్పుడు సెల్ఫిష్గా కాదు కానీ అతను ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాడు అని అంటే చెప్పింది ప్రేరణ. మణి వీడియోలో నేనే స్టెప్ అప్ అవుతున్నాను అన్నావు, ఏమవుతుంది డార్లింగ్ నీకు? చాలా చక్కగా అన్నాడు. ఏమవుతుంది డార్లింగ్ నీకు? అదేందా నీకంత క్లారిటీ లేకుండా ఎలా మాట్లాడతావు మణి? నువ్వేదో బాగా థింక్ చేసేవాడు అనుకుంటా, నువ్వు ఇలా మాట్లాడావు. ఏందో సార్ నాకు సార్ ఏమన్నాడంటే, అయితే ఇదంతా జరిగితే మైక్ ఇసిరేసేస్తావా సార్? అది ఐఎమ్ సారీ సార్, ఆ కోపంలో చేశాను సార్, సారీ సార్ అని చెప్పాడు. నాకు సార్ ఆదిత్య సేపు ఎవరి అభిప్రాయం? ఇప్పుడు నువ్వు గందరగోళంగా ఉంది నా మైండ్ అని చెప్తున్నావు కదా,
ఆ స్వాప్ చేసేటప్పుడు ఆదిత్యని స్వాప్ చేసావు కదా, అది ఎవరి నిర్ణయం? నాదే సార్. మరి అలాంటి నిర్ణయం స్పాట్లో స్పాంటేనియస్గా తీసుకున్నప్పుడు నువ్వెందుకు ట్రిగ్గర్ అయిపోతావు? నువ్వెందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? అది మానేయి. ఓకే సార్, నేను మార్చుకుంటాను సార్. సో నీకు నువ్వు స్ట్రాంగ్గా ఉండు, అప్పుడే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అవుతావు. అంతేగాని ఓవర్ థింక్ చేస్తే అనవసరం అని. తర్వాత ఆదిత్యని పిలిచారు. ఇతను మాత్రం అయ్యా భజనేనయ్యా, ఇది మాత్రం షూర్. అక్కడ ఉన్నప్పుడు నబిల్ని మామూలుగా పొగళ్ళ, నువ్వు తురుము కాను, అసలు ఈ హౌస్లో నువ్వే నంబర్ 1 అని చెప్పాడా. ఎక్కడికి వస్తే నిఖిల్ని వేసాడు, ఎందుకంటే నిఖిల్ క్లాన్లో ఉన్నాడు కాబట్టి. ఇది నాకు నచ్చలే టోటల్గా. 3 సార్లు చీఫ్ అయ్యాడంట. 3 సార్లు చీఫ్ అయిపోతాను సరిపోదు, క్యారెక్టర్ అవసరం, యాటిట్యూడ్ అవసరం. చీఫ్ అయ్యిండు కూడా పప్పెట్టుగా మారిపోయాడు. ఆ మాట నువ్వే అన్నావు నీ క్లాన్తో. ఇప్పుడు సీతావళ క్లాన్లో అతను నిర్ణయాలు ఆ అమ్మాయి ప్రకారం తీసుకున్నాడని కూడా చెప్పావు. మరి ఇక్కడికి వచ్చి మార్చేసావు, ఫ్లిప్ అయ్యావు. తర్వాత నైనికని 0 చేశాడు. ఇక్కడ ఏంటంటే 0 ఎవరు? మణి. అందరూ మణికే అదే చెప్తున్నారు. చాలా మంచోడు సార్, ఇతను అన్ని ఎక్కడ బేడగదాడు, చాలా మంచోడు, చాలా జెన్యున్ పర్సన్. అతను ఒక టీం ప్లేయర్ కాదు సార్, ఇండివిజువల్గా ఆడతాడని చెప్పాడు. అయితే టీంలో ఉన్నా కానీ ఇక్కడ ఇండివిజువల్గా ఆడే గేమ్ కూడా కౌంటే. అది ఆదిత్య గారు గమనించలేకపోయారు. తర్వాత నైనిక పిలిచారు. హీరో ఎవరంటే సీత అని చెప్పింది. ఎందుకంటే ఎమోషన్గా వీక్ అంటారు సార్, కానీ ఆమె ఆ ఎమోషన్తోనే మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా స్ట్రైట్గా చెప్తుంది ఏదైనా ఉంటే. అదేవిధంగా చీఫ్గా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఎవరికి హర్ట్ కాకుండా వీలైతే తనే పని చేస్తుంది అన్న సెన్స్లో చెప్పింది. చాలా బాగా అనిపించింది. తర్వాత 0 ఎవరంటే నేను అనుకోలేదు నువ్వు సాక్రిఫైస్ చేస్తావు మణి. అదే సాక్రిఫైస్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అదే పట్టుకున్నారు అందరూ. అసలు జరిగింది తర్వాత చెప్తా. తర్వాత ప్రేరణ పిలిచాడు. ప్రేరణ నబీల్కి ఇచ్చింది. నిజంగా హౌస్లో ఉండే ఆడపిల్లల్లో ఒక క్లారిటీ మైండ్ సెట్తో ఎవరినైనా ఎదుర్కొనే సత్తా దమ్ము ఉన్న ఏకైక క్యాండిడేట్ ప్రేరణ. ఆ తర్వాత యష్మి. వీళ్ళిద్దరే ఏదున్నా కానీ నిక్కచ్చిగా మాట్లాడతారు. అది జనాలకు చాలా నచ్చుతుంది, చాలా రీచ్ కూడా అవుతుంది, వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా బిల్డప్ అవుతుంది. సో నబీల్ని చాలా ఫన్గా ఉంటాడు సార్, ఎమోషన్గా ఉంటాడు. ఒక చైల్డిష్ని చూశాను, ఒక గేమర్గా డెడికేషన్గా చూశాను, హ్యూమన్ బీయింగ్, లీడర్షిప్, ఇన్ని ఉన్నాయి సార్ అతనిలో. సో హీ వాజ్ ఎ హీరో. నబీలు వినోదం అన్నారు సార్. అయితే అక్కడ ఎందుకు కాకపోతే ఒకటి అంటే నిన్న జరిగిన దాంట్లో వీళ్ళకి రాయవలసిన పాయింట్ వాళ్ళకి ఇచ్చేసాడు. తర్వాత నబీలు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, నేను తప్పు చేశానని సారీ కూడా చెప్పాడు వాళ్ళకి. సార్ బిగ్ బాస్ వినోదం అన్నాడు, నాకు అదే ట్రిగ్గర్ అయిపోయి నేను అలా ఇచ్చాను. అంటే నువ్వు మా క్యాన్కి ఇస్తే ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారని ఇచ్చావని అంటే, కాదు సార్ అని అంటే, నువ్వు ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్, ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్. నో సార్, నో పర్సన్గా ఫెయిలే కాదని ప్రేరణ ఒప్పుకోదు. ఏమింది అక్కడ మా తగ్గే ప్రశ్నే లేదబ్బా. ప్రేరణ ఈజ్ ఎ గుడ్ పర్సన్ అంతే. నిఖిల్ ప్రేరణ చేశాడు. నాకు చాలా ఎలా అనిపించిందో అలా నేను ఆడుతున్నాను. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. సెకండ్ నిఖిల్ని చేసింది ప్రేరణ. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండు వాడు. నేను అనుకున్న విధంగా లేడు వాడు, అంతకుముందు వేరే చాలా సెన్సిటివ్ పర్సన్, కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. సోనియాకి బైండ్ ఓవర్ అయిపోయాడు. ఒక సంచాలకుగా చేయడం లేదు, ఆమె సంచాలకుగా యాక్ట్ చేస్తుంది. డైరెక్ట్గా ఇచ్చి పడేసింది తప్ప ప్రయారిటీ వాళ్ళ క్లాన్స్లో ఎవరికి ఇవ్వడం లేదు, సోనియాకి తప్ప. నాకు సార్, నాకే కాదమ్మా, నీకు సీత కూడా అలాగే అనిపించింది. ప్రేరణ సార్ వాడు చాలా ఇన్నోసెంట్ సార్. నిజంగా వాడి మీద ఎంత ఏమంటే కేర్ ఉందో చూడండి ప్రేరణకి. హౌస్లో డిస్కస్ చేస్తా కూడా అలాంటి వాడు కాదు. ఎందుకు వాడు అట్లా మారిపోయాడు? ముందుగానే తెలుసు కదా, ఇద్దరు కూడా కర్ణాటక వాళ్ళు, పైపచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. బాధ వేస్తుంటుంది ఆ అమ్మాయికి. నాకు సార్ ఏమన్నా అసలు ఆ గేమ్ పేరేంటి? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ సార్.
మరి సర్వైవల్ ఫిట్నెస్లో ఎవరిని తీయాలి? స్ట్రాంగ్గా ఉన్నవాడు తీసేస్తారా, వీక్గా ఉన్నది తీసేస్తారా? నువ్వు చేసింది ఏంటి? నబీని తీసేసావు. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా. ప్రేరణ అన్నది నా సీత మధ్యలో అందుకుంది. సార్ వాడికి ముందు నేను నిఖిల్తో మాట్లాడాను. అప్పుడేం చెప్పాడు? హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అని చెప్పాడు. నా దగ్గర ఓకే అన్నాడు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత సెకండ్ గేమ్ రాగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు వాళ్ళు చెప్పిన దానికి. అయిపోయి అక్కడ మాత్రం వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేశారు. సో ఇక్కడ మాట తప్పాడు అని చెప్పాడు. సో దానికి అన్ఫిట్ వాళ్ళని తీసేయాలి కదా. యాక్చువల్గా అంటే ఫిట్ ఉన్న వాళ్ళే కదా ఉంచాల్సింది అకార్డింగ్ టు బిగ్ బాస్ రూల్. నువ్వు చేసింది ఏంటి? ఫిట్గా వాళ్ళని తీసేసావు. సార్ నేను మిస్ మ్యాచ్ అయ్యాను. మిస్ మ్యాచ్ వచ్చావా? ఏ మిస్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది? బా, ఈ మాటకైతే తల ఎత్తుకోలేకపోయాడు అతను. ఇప్పటికైనా మారితే నంబర్ 1 ఆటగాడు అవుతాడు నిఖిల్. తర్వాత నాకు సార్, నిఖిల్ నీకు ఎవరు ఎదురొస్తే వాళ్ళతో ఆ మాట చెప్పేస్తావు. వాస్తవంగా ఇతని క్యారెక్టర్ ఏంటంటే, నేను అందరితో బాగుండాలి, నేను ఎవరి దగ్గర చెడ్డ అనిపించుకోకూడదు. సోనియాతో కూడా అదే. సోనియా ఇతని ప్లాన్ కూడా ఏంటి? ఫస్ట్ వీక్లోనే గ్రూప్ గేమ్ అన్నది. పైపోతే అంతకుముందు స్టార్ మా బ్యాచ్ అని ఎంత రచ్చ జరిగింది తెలుసు అతనికి. ఆ విధంగా అయిపోతాను నేను ఉద్దేశంతో ఆ అమ్మాయికి మంచి అవుతూ బాండింగ్ పెంచుకుని ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. తల్లి కొడుకులు అన్నారు, అన్నతో చెల్లెలు అన్నారు, ఏదో వాళ్ళ బాధ ఏదో పడ్డారు. సో పడ్డారు కానీ అతని గేమ్ అయితే ఇక్కడ ఎఫెక్ట్ అయితే పడుతుంది. పర్సనాలిటీ మీద పడుతుంది. మెయిన్ గేమ్ కంటే కూడా పర్సనాలిటీ మీద. అతనికి ఉన్నటువంటి క్యాపబిలిటీకి అసలు ఎటోటికి దూరంగా ఉండాలి. మరి ఏంటో అట్ట అయిపోయింది. నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వే నిర్ణయాలు తీసుకోవాలి నిఖిల్. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావా? లేదు సార్, నేను అలాంటిది ఏం లేదు. వాట్ డూ యూ సే హౌస్ మేట్స్? ఎస్ సార్ అని అందరూ మొక్కుమ్మడికి చెప్పారు. అయిపోతున్నాయి. తర్వాత సోనియా పృథ్వీకి ఇచ్చింది. ఇంకెవరికి ఇస్తుంది? నబీల్కి అయితే ఇది కదా. ఎందుకంటే నబీల్ అంటేనే పడదా ఆమెకి. ఎందుకంటే పృథ్వీకి ఇవ్వడంలో కూడా 100% న్యాయం ఉంది. ఎందుకంటే చాలా గట్టిగా ఆడాడు. కాకపోతే కంపేర్ చేసినప్పుడు ముందు 2 గేమ్లు ఆడి కడుపు నిండా తిని వామిటింగ్ వచ్చే పొజిషన్లో కూడా రైట్ హ్యాండ్కి సర్జరీ అయినా కూడా 3 గంటల సేపు అతను పట్టుకున్నాడంటే నబీల్కి హ్యాట్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైం పృథ్వీకి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు చాలా బాగా ఆడారయ్యా మీరు. అసలు చిరునవ్వు నవ్వుతూ పాటలు పాడుతూ, అందులో ఆ పాటలు కూడా కొంతమందికి డెడికేట్ చేస్తూ చాలా బాగా చెప్పాడు. మరొక చూసావా నిఖిల్, హీరో అయిపోయావు అంటే లాస్ట్ వీక్ తిట్టాడు కదా, అలాంటివన్నీ తగ్గించుకున్నాడు. ఆ మాట్లాడడం కూడా తగ్గించుకున్నాడు. యాక్చువల్ చాలా జెన్యున్ పర్సన్ అతను. తర్వాత 0-2 మణికంఠ. నేను ఎక్కువగా సపోర్ట్ చేశాను సార్, కానీ తప్పులు పట్టి నామినేషన్ చేయొచ్చు, కానీ ఇతను అబద్ధాలు చెప్తాడు, ఫ్లిప్ అయిపోతాడని చెప్పాడు. ఓకే. తర్వాత సీత హీరోకి వచ్చి నబీల్కి ఇచ్చింది. ఇది 100% జెన్యున్. ఎందుకంటే సీత చీఫ్ కాబట్టి ఎంకరేజ్ చేసింది. పైపించు చెప్తుంది, సారీ సార్, నేను చాలా ప్రెజర్ చేశాను అబ్బాయిని. యాక్చువల్గా రైట్ హ్యాండ్కి సర్జరీ అయింది, వెన్ను కూడా నొప్పి ఉంది, అయినా లెఫ్ట్ హ్యాండ్తో అంతసేపు ఉన్నాడంటే దానికి నాకు సార్ కూడా అందరి దగ్గర క్లాప్ కొట్టించడం నిజంగా సూపర్. అంతే. 0 నిఖిల్. బా, ఇది కరెక్ట్ డెసిషన్. సంథింగ్ ముందే నేను చెప్పాను, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, ఫిట్గా ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి. వీటి మధ్యలో డిస్కషన్ జరిగింది. సో ఇక్కడ ఫిట్గా ఉండడానికి ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా మాట్లాడుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాటలకు మ్యానిపులేట్ అయిపోయి ఇతను టోటల్గా మారిపోయి తన క్లాన్ ప్రకారం ఆడడం మొదలుపెట్టాడు సార్. ఇతను టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, సో తన క్లాన్ కోసమే తను ఆడతాడు అనడం. ఒకవేళ నీకే వచ్చుంటే ఎవరిని తీసేసి ఉండేదానివి, అది కానీ వచ్చుంటే నీకే ఎవరిని తీసేసి ఉండేదానివి సీత అని నాకు సార్ అంటే, నేనైతే ప్రేరణ కానీ విష్ణుని కానీ వీళ్ళని తీసేసేవాడిని సార్, ఎందుకంటే డల్గా ఉండరు అని చెప్పింది. తర్వాత నాకు సారు, నిఖిల్ నీ ఆట అంటే సీతకి చాలా ఇష్టం, అది తెలియదు నీకు, కానీ నువ్వే చెడగొట్టుకుంటున్నావు అన్నట్టు చెప్పాడు. మరి నిఖిల్ తెలుసుకుంటాడో లేదో.
ఈ రోజు నుంచి నా గేమ్ ఆడతా సార్. సార్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. తర్వాత పృథ్వీ, హీరో నబీల్ ఒకరికొకరికి ఇచ్చుకున్నారు. మెయిన్ టాస్క్ నాకు చాలా కాంపిటీషన్ ఇచ్చారు సార్, ఫైటింగ్ స్పిరిట్ ఉంది సార్ అన్నాడు. అదే ముందు రోజు ఈ ముగ్గురు అయితే సోనీ అయితే మరి మనతో వాళ్ళు సాటా, వాళ్ళు వేస్ట్ ఫెలోస్, వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళంతా వీక్, వాళ్ళ గేమర్స్ కాదు, ఇన్ని మాట్లాడింది. దానికి మన పృథ్వీ కూడా జోహార్ 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 వహవా వహవా అన్నాడు. కానీ ఇక్కడ నిజం ఒప్పుకున్నాడు అతను. తర్వాత జీరో మణికంఠకి ఇచ్చాడు, అదే సేమ్ వర్డ్, ఏలా తేరగా దొరికాడు అంతే. ఆదిత్య అంటే చాలా పెద్ద మాట, ఏంటంటే అబద్ధం అని చెప్పాడు కదా. నాకు సరే ఏమన్నంటే అబద్ధం అంటే చాలా పెద్ద మాట అంటే అతను సెల్ఫ్గా స్టెప్ అవుట్ అయ్యాడు కదా సార్ అని అంటే, మణి ఇండివిజువల్గా ఉన్నప్పుడు చెప్పావు, మణి ఏమంటారు సార్, నేను ఇండివిజువల్గా ఉన్నప్పుడు చెప్పాను, అరే అతను నిఖిల్ మాట్లాడుతుంటే వాడాడ సాక్రిఫైస్ చేస్తాడని నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ నుంచి నోట్ వచ్చింది. సో నిర్ణయించుకోమని అందరూ కలిసి. సో ఆ టైంలో నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ మాట్లాడకముందు, చీఫ్ చెప్పకముందే సోనియా చెప్పింది, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు అని చెప్పి వాళ్ళిద్దరూ ముందే చెప్పేశారు. ఇంకుండేది పృథ్వీ ఒక్కడే. రెండోట్లు ఆడబడి పృథ్వీ ఎందుకు ఇంత సైడ్ మాట్లాడతాడు, నిఖిల్ ఎందుకు సైడ్ మాట్లాడతాడు, అందుకని అతను ఇది ఎటు జరగదని ఉద్దేశం తెలిపాడు అతను. సో అందుకని మైక్ పడేస్తావా అంటే, రూల్ ఈజ్ రూల్ ఈ బిగ్ బాస్ హౌస్లో అంటే, సారీ సార్ అని అన్నాడు. తర్వాత సార్, సోనియా అడల్టిక్ కామెంటరీ అన్నావు కదా, నామినేషన్ నువ్వు చేసింది ఏంటి, వీడియోస్ చూపించాడు. అదేంటంటే వాళ్ళిద్దరు గొడవ. అక్కడ ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు నీ ఆట నాకు కనిపించలేదని చెప్పింది. దాని గురించే చెప్పాలి అమ్మాయి. ఎవరు, యష్మి చేసింది నామినేషన్, నీ ఆట నాకు ఇక్కడ కనిపించలేదని. సో నేను ఆడాను, సో నేను అంటే నువ్వు ఎక్కడ ఆడావు, సో నా ముందు నిలబడి ఉన్నాడు పృథ్వీ, నువ్వు వచ్చేమన్నావు, పృథ్వీ వెళ్దాం రారా అంటున్నావు, అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో అబ్బాయి కూర్చో ఉన్నాడు, నువ్వు అటాక్ చేసే టైం కూడా నీకు ఉంది, కానీ ఎందుకు చేయలే. సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నువ్వే చీఫ్గా ట్రీట్ చేస్తున్నావు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అమ్మాయి ఆ సెన్స్లో చెప్పింది. అందుకని నా ఆట నీకు కనిపించదు, నీకు ఆ ఇద్దరే కనిపిస్తారు అని అన్నది. ముందన్నది సోనియానే. అవును, అది నా ఇష్టం, నేను పృథ్వీ సైడే చూస్తా, తప్పేంటి అని ఈ అమ్మాయి ప్రశ్నించింది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం. నువ్వు నాకు సరే ఏమన్నా నువ్వే ఉద్దేశంతో అన్నావు, నువ్వు చూసావు కదా, నేను తప్పని చెప్పాను సార్, నేను తప్పని చెప్పాను నిఖిల్ని. ఇప్పుడు చూసావు కదా ఏమంటావు అంటే, సార్ నేను అది జరిగిన తర్వాత కూడా చెప్పాడు. ఎందుకంటే నిజంగానే జరిగింది ఏంటంటే, నువ్వు ఆ విధంగా ఇద్దరినే చూసావు అన్నావు, అది ఎట్లా బయట రాంగ్గా ప్రోటెక్ట్ అయిపోతుందని పృథ్వీ చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత నిఖిల్తో కూడా మాట్లాడాడు ఆ విషయాన్ని. కానీ ఇది అయిన తర్వాత మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి అక్కడ వినొచ్చాడు. ఆ అమ్మాయిని ఏడ్చింది, హాక్ చేసుకున్నాడు యష్మిని, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు. ఏడుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి మ్యానిపులేట్ చేసిన తర్వాత ఈ అమ్మాయిది కరెక్ట్ అన్నాడు. అక్కడే పప్పులో కాలేస్తున్నాడు. తర్వాత పృథ్వీ ఏంటంటే, సార్ వీడియో ప్రకారం అయితే తప్పు సార్ సోనియాది అని చెప్పాడు. ప్రేరణ లేచింది, నిజంగా టాప్ అబ్బా, ప్రేరణ లేచి, అందుకే సార్ వాళ్ళ క్లాన్లకు ఎవరు పోలేదు. ఎందుకమ్మా, ఎందుకంటే వాళ్ళ ముగ్గురే ఉంటారు సార్, ఏది కూడా ఎవరికి చెప్పరు, వాళ్ళ ముగ్గురే మింగిల్ అవుతాయి. ఎప్పుడు చూసినా గుసగుసలు ఇదే పని అయిపోయింది. నాకు సార్ ఏమన్నాడంటే, ప్రేరణ రియాక్ట్ అయింది, తను ఆ మాట అనడం కరెక్టే కదా. పృథ్వీ ఏమంటాడు, రాంగ్ సార్, లేదు సార్ మేము అలాంటివి ఏం లేదు, మేమేమి ఇన్ఫ్లుయెన్స్ కాలేదు అన్నట్టుగా మాట్లాడాడు. జనాలందరికీ తెలుసు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది. యష్మి నువ్వు చెప్పమ్మా అంటే, ఆట విషయం చెప్తుంది అనుకున్నా సార్, అలా కాకుండా ఆమె పర్సనల్ అటాక్ చేసింది, నేనేదో వాళ్ళిద్దరినే చూస్తున్నట్టుగా చెప్పింది, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అన్నట్టుగా అమ్మాయి బాధను వ్యక్తం చేసింది. నాకు సార్ సోనియాకి చెప్పాడు, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు చీఫ్కి సపోర్ట్గా లేవు అన్నది. నేను ఆడాను సంచాలకు కూడా, నేను నీ ఆట చూడలేదు, నువ్వు వాళ్ళిద్దరినీ ముందు పెట్టి ఆడుతున్నావు, నా ప్లేస్ చూసి ఉండాల్సింది అని సోనియా చెప్తుంది.
పృథ్వీ వచ్చినప్పుడు మనది ఇలా పోర్ట్రైట్ అవుతుంది, మన ఫ్యామిలీ చూసింది కదా అన్నారు అని పృథ్వీ చెప్పాడంట. ఆ విషయాలని ఇప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి. సో వాస్తవంగా పృథ్వీ నిఖిల్తో చర్చించాడు ఆ విషయాన్ని ముందుగానే. ఆ తర్వాతే వాళ్ళిద్దరు బాధపడుతూ నిజంగా చాలా షై ఫీల్ అయ్యారు. తర్వాత యష్మి ఆమె గేమ్ గురించి అన్నప్పుడు నువ్వు రియాక్ట్ అయ్యావు కదా అంటే, అవును సార్ నేను రియాక్ట్ అయ్యా, గేమ్ గురించి అంటే నేను పట్టించుకోను సార్, కానీ అక్కడ పర్సనల్ అటాక్ చేసింది, అందువల్ల నేను చూస్తాను, నా ఇష్టం అని చెప్పాను. నేను వాళ్ళిద్దరినే ఎందుకు చూస్తాను సార్, నాకేం పని ఉంటుంది చెప్పండి అన్నట్టుగా చెప్పింది. మొత్తానికైతే నాకు సరే ఏమన్నాడు, అవునమ్మా నువ్వు ఇప్పుడు అడల్టరీ కామెడీ అన్నదానికి ఇంత పెద్ద ఇష్యూ చేసావు, మరి ఇది ఎంతవరకు కరెక్టు నువ్వే చెప్పు. సార్ అది కాదు సార్, నేను చెప్పింది అది కాదు సార్ అన్నట్టుగా ఏదో చెప్పబోయింది, కానీ తుస్సు అయిపోయింది ఇక్కడ. నేను తర్వాత కూడా పోయి ఆ అమ్మాయికి క్లారిటీ చెప్పాను సార్ అని అంటే, చెప్పింది సార్ కానీ ఆ అన్న మాటలు తిరిగి పోవు కదా, పోయి వివరించింది. తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారంటే ఒకే క్లాన్లో ఉన్నారు కాబట్టి. నాకు సార్ ఏమన్నాడు, నాతో చెప్తుంది అనమాట యష్మి, నేను ఎక్స్ కాపాడుకుంటూ ఉన్నాను సార్, ఎక్స్ కాపాడాను, పైపెచ్చు నా ముందు అదే ఇందాక చెప్పాను పృథ్వీ నిలబడి అదంతా కూడా చెప్పింది. నాకు సార్ ఏమన్నాడంటే, మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఆలోచించి మాట్లాడాలి, అంతేగాని మన ఇష్టానుసారంగా మాట్లాడేస్తే అది వేరే రకంగా పోర్ట్రేట్ అవుతుంది. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ ఇవ్వచ్చు, నీ ఎక్స్ప్లెయిన్ ఎవరు నమ్మడం లేదు కదా, హౌస్లో ఎవరు నమ్మడంలా అంటే, అవును సార్ నేను నమ్మడం లేదని చెప్పారు. తర్వాత విష్ణు, మనుషుల ముందు నీ ఫేస్ లేదు మారిపోతామంట విష్ణు. సార్ నన్ను చెన్నైలో ఉండే స్టూడియో ముందుకన్నారు సార్, అందుకని నాకు ఆ కళామ తల్లి అలా అంటే, ఓహో కళామ తల్లి ఊళ్ళో ఊగావా, ఈ అమ్మాయి ఏదో ఫన్ చేయాలనుకున్నాను, ఎందుకు బయట యాటిట్యూడ్ కూడా అంతే, అమ్మాయి ఫన్గా ఉంటుంది. సరే కానీ నువ్వు హీరో జీరో పెట్టే ముందు అసలు దద్దోజనం ఎవరు, పులిహార ఎవరు? సార్ దద్దోజనం నిఖిల్ సార్, పులిహార మాత్రం పృథ్వీ సార్, కొద్దిగానే సార్, కానీ చాలా మంచోడు సార్. ఇక్కడ కూడా అమ్మాయి ఎందుకు అడిగాడా అనేది కూడా ఆలోచించడం, అమ్మాయికి నిజంగా నాలెడ్జ్ లేదు, జనరల్ నాలెడ్జ్ నిల్లు డెస్పరాణం ఈ అమ్మాయి. తర్వాత హీరో ఎవరంటే ప్రేరణకి ఇచ్చింది, ఎందుకంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఫర్దర్ డెజర్వింగ్ ఫర్ చీఫ్ అని చెప్పింది. జీరోకి వచ్చేసరికి మాత్రం సోనియాకి ఇచ్చింది. సారీ సోనియా, ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన పనులన్నీ కూడా చెప్పింది, ఆ అమ్మాయికి నచ్చల. ఫస్ట్ చూసిన సోనియా వేరు సార్, ఇప్పుడు చూసే సోనియా వేరు, చాలా వేరియేషన్ ఉందని చెప్పింది. కళామ తల్లి నీకోసం ఒక వీడియో వేస్తుంది చూడమ్మా, అదే బొట్టు బిళ్ళ గాజులు వేసుకొని చూపించారు సార్. నిఖిల్ని మేము కాంచన సినిమాలలో కాంచన అంటుంటాం, విష్ణు గెటప్ సీరియస్ అయ్యాడు. వాట్ సెడ్ ఈజ్ నాట్ జోక్, వాట్ యు సెడ్ ఈజ్ నాట్ ఏ జోక్. నువ్వు అన్న మాట జోక్ కాదు, అది డీమీనింగ్ అనిపిస్తాయి. అప్పుడు అమ్మాయి భయపడిపోయింది, చాలా భయపడిపోయింది. సారీ సార్, అందరికి కూడా సారీ చెప్తున్నా. తర్వాత పృథ్వీ కూడా సారీ చెప్పింది. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు సార్, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అడిగాను కదా యష్మి. అవును సార్, నేను గేమ్ పరంగా అది కూడా రిజిస్టర్ అంటే ఇదంతా కూడా వీడియో చేశారు, అక్కడ గేమ్ పరంగా అనేది నాకు రిజిస్టర్ కాలేదు సార్. రియల్గా మనీ ఏమన్నాడు అంటే, మనీని అతను మగపిల్లగాయలు అని అంటే అతను తీసేయండి అని అన్నది కదా, ఆ మగపిల్లాడు కాదు అన్నట్టు ఆ సెన్స్లో దాని గురించి అది వీడియో చేశారు. ఆ అమ్మాయికి కూడా నేను ఆ సెన్స్లో అనలేదు సార్, గేమ్ పరంగా అన్నాను, నిజంగా అదే అన్నాను సార్, రియల్లీ సారీ మనీ మళ్ళీ సారీ అని చాలాసార్లు చెప్పింది. ఆ అమ్మాయి తప్పు చేస్తే సారీ చేయడానికి కూడా దాని కదా అమ్మాయి, అదే అమ్మాయిలో ఉన్నటువంటి జెన్యూనిటీ. మగవాళ్ళు వీళ్ళు రెస్పెక్ట్ కాకూడదు అనుకున్నాను, అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నేను ఇస్తాను సార్, అక్కడ ఏంటంటే గేమ్ పరంగా అన్నాను, అంతేగాని అతను పనికిరాడు అన్నట్టుగా నేను అనలేదు అని అన్నాడు. చూసావా మనకంట ఒక స్టాండ్ తీసుకోవాలి, నువ్వు స్టాండ్ తీసుకోకపోతే అందరూ ఇదే విధంగా జోకులు వేస్తారు, స్టాండ్ తీసుకో. ఓకే సార్, ఇక నుంచి నేను అలాగే చేస్తాను సార్. ఈ మధ్యలో ఇది వస్తే ఏది ఈ గ్యాపులు ఇంత జరుగుతుందా అంటే, సోనియా పోయి మళ్ళీ అక్కడ పోయి అది వేసింది కదా, ఆ ముద్ర వేసింది కదా నిఖిల్కి, దాని గురించి డిస్కషన్ పెట్టింది.
అవసరమా? ఇప్పుడు నేను వేసింది నిఖిల్కి, నేను అతను క్లారిఫికేషన్ ఇచ్చా, మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇదే కదా, ఇది చేసినందువల్ల నువ్వు బిస్కెట్ అయిపోతున్నది. సో అది చెప్పింది. తర్వాత నిఖిల్ హీరో పృథ్వీకి ఇచ్చాడు. ఒకటో వారం నుంచి 3వ వారం వరకు ఇతను సరిగ్గా లేడు సార్, పదాలు కూడా వాడాడు. 4th వీక్ చాలా జెన్యూనిటీగా ఆడాడు. తర్వాత మణి, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను సార్ క్లారిటీగా ఉండని, ఇప్పటికీ ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పాడు. నువ్వు ఫ్లిప్ అవుతున్నావు కదా అని ఆయన మళ్ళీ నాకు సార్ అన్నాడు. సార్ నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను నాకు అనిపించింది చేస్తున్నాను. నేను కొన్ని పాయింట్కి ట్రిగ్గర్ అయిపోతాను సార్, ఆ టైంలో నా బుర్ర ఏడెక్కిపోద్ది, నాకే అర్థం కావలేదు. అవునా, నీకు నువ్వే అర్థం కావాలా, తేడా పోయింది అన్నట్టుగా చెప్పాడు. తర్వాత నాకు సార్ ఎవరిని పిలిచాడు, మనీనా నిఖిల్, సారీ ఎవరు పిలిచారు, నబిల్ హీరోగా చేశారు. నిఖిల్ని సౌదీ పంపించి కబాబ్ తెప్పించి ఇస్తా కానీ అది అందరికి పంచంటే ఇంతలోగా నైనిక షేర్ అడిగింది. సో తర్వాత టైం టు సేవ్ అన్నాడు. ఈరోజు ఒక్కనే సేవ్ చేశారు, ఫోమ్తో పూసారు కదా అదే పెట్టారు. ఇక్కడ ఒక్కరే సేవ్ అయ్యారు. సో ఒక్కడే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నబిల్ ఆ గేమ్కి, అతని యాటిట్యూడ్కి, అతను మణికంఠకైతే ఎంత పుష్ చేసాడో డౌన్లో ఉన్నప్పుడు, ఇవన్నీ చూస్తారు కదా వాళ్ళు. సో దానికోసం మామూలుగా ఈ సేవ్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం చేయరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్దని. కానీ ఈరోజు ఫస్ట్ చేతనే సేవ్ చేశారు, మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్లో లేరు. ఇక్కడ చూసావా, గమనించావా సీత, నైనిక తెచ్చినటువంటి మీ క్లాను, నిఖిల్ తెచ్చినటువంటి వాళ్ళ క్లాన్కి, ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ హౌస్ అన్నాడు. ఏదో జరుగుతా ఉంది ఇక్కడ అన్నట్టుగా చెప్పాడు. మొత్తానికి ఎక్కువ మంది హీరోగా నబిల్ చేశారు. సో హీరో ఆఫ్ ద వీక్ నబిల్. సో కంగ్రాచులేషన్స్ నబిల్, నువ్వు నీ ఎఫర్ట్స్ ఇలాగే ఉండాలి, నీ గేమ్ ఇలాగే ఉండాలి, నీ యాటిట్యూడ్ ఇలాగే ఉండాలి, బ్యాక్ పిచ్చింగ్ చేయకుండా అందరితో మంచిగా ఉండాలి. నువ్వు బయట ఎలా వరంగల్ డైరీ చేసావు అదేవిధంగా నువ్వు కొనసాగాలని కోరుకుంటున్నా. నీకు ఆ బలం ఆ దేవుడు ఇవ్వాలని. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్, ఇదే విధంగా ఆడు. సో ఈరోజు జరిగినటువంటి ఈ ఎపిసోడ్ అయితే అందరికి సైలెంట్గానే, నాకు సార్ అయితే సురకలు అంటించాడు. అది సురకలు కూడా కాదు, 90 mm రాడ్ దించేసాడు అంతే, సీరియస్గా వెళ్ళాడు అంతే. కాకపోతే నవ్వుతానే వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పనులను ఎత్తి చూపించాడు. సో ఈ నా రివ్యూ మీకు కానీ నచ్చుంటే మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోలు ఫర్దర్గా మీకు వస్తాయి. సో తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మంది లైక్ చేయండి. అదేవిధంగా 6000 సబ్స్క్రైబ్ ఆశిస్తున్నా, అది అవ్వాలని కోరుకుంటున్నా. సో చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్.